Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఐపీఎల్ సీజన్ ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసింది. సో ఐపీఎల్ 2026 సంబంధించిన ఫినాలే మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా స్టేడియం నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్లో గెలిచేదెవరు, కప్పుని పైకి ఎత్తేదెవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. సో ఆర్సీబీ విషయానికి వస్తే కూడా పటిదార్ కానీ, పడిక్కల్ కానీ, టిమ్ డేవిడ్ కానీ, సో అలాగే కృణాల్ పాండ్యా కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. బ్యాటింగ్ లైనప్ నెంబర్ 7 వరకు కూడా ఉంది. సో ఎవరు ఒకవేళ త్వరగా అవుట్ అయినా కూడా మధ్యలో మిడిల్ ఆర్డర్ కానీ లేదంటే లోయర్ ఆర్డర్ కానీ ఎవరైనా కూడా టీంను ఆదుకునేటువంటి స్ట్రాంగ్ టీమ్గా ఉంది. అయితే ఇప్పుడు అందరూ కూడా చేజింగ్ విషయంలో విరాట్ కోహ్లీ చెలరేగిపోతాడు. సో ఒకవేళ నిజంగానే ఆర్సీబీ చేజింగ్ కానీ వస్తే, సెకండ్ బ్యాటింగ్ వస్తే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా టీంని గెలిపిస్తాడు అనేది ఆనవాయితీగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఆర్సీబీ చేజింగ్కి వస్తే అది అడ్వాంటేజ్గా మారే ఛాన్స్ ఉందంటారా ఆ టీంకి? చేజింగ్ ఎప్పుడు కూడా అంటే విరాట్ కోహ్లీ ఉంటాడు కాబట్టి చేజింగ్ చాలా అడ్వాంటేజ్. కానీ ఈ ప్లే ఆఫ్స్లో మనం చూసింది ఏంటంటే ఫస్ట్ 2 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో చేజింగ్ గెలిచాయి కూడా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, నో డౌట్. కానీ ఐ థింక్ ఆ కండిషన్స్ బట్టి ఉంటుంది. బట్ ఆర్సీబీకి మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీ ఉంటాడు కాబట్టి ఎంత పెద్ద చేజ్ అయినా అతను దాన్ని మాస్టర్ చేయగల పరిస్థితి. ముఖ్యంగా అహ్మదాబాద్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీమ్సే ఎక్కువగా గెలుస్తాయి అనేది కూడా మనం చూసాం వరల్డ్ కప్లో కానీ చాలా సందర్భాల్లో కూడా. సో అది కూడా ఏమన్నా మ్యాచ్ ఫలితాన్ని ఏమన్నా డిసైడ్ చేసే ఛాన్స్ ఉందంటారా? అంటే డిపెండ్స్ ఆన్ ద పిచ్. ఒకవేళ పిచ్ కనుక బ్యాటింగ్ బాగా అనుకూలంగా ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక పెద్ద స్కోర్ చేసింది అనుకోండి, సో అది ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్తోనే ఓడిపోతారు. కండిషన్స్ ఎలా ఉన్నా కూడా సెకండ్ టీం మీద విపరీతం ప్రెషర్ ఉంటుంది. టైటిల్ సాధించాల్సిన మ్యాచ్, చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి. సో అది అడ్వాంటేజ్ అయితే బ్యాటింగ్కి అనుకూలంగానే ఉన్నాయి ఈ సీజన్లో అహ్మదాబాద్ పిచ్. కానీ అది ఫైనల్కి ఏ పిచ్ ఇస్తారో మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ స్క్వేర్లో బ్లాక్ సాయిల్ పిచ్లు ఉంటాయి, రెడ్ సాయిల్ పిచ్లు ఉంటాయి, రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ పిచ్లు కూడా ఉంటాయి. సో ఏ పిచ్ మీద ఆడతారో తెలియదు. కానీ జనరల్గా మనం ఈ సీజన్లో చూసింది ఏంటంటే అహ్మదాబాద్లో పెద్ద స్కోర్లు వస్తున్నాయి. గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది అయినా సరే అక్కడ బిగ్ స్కోర్స్ రావడం, హై స్కోరింగ్గా ఉండడం అనేది మనం చూసాం. సో అది కండిషన్స్ని బట్టి మరి ఫస్ట్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ అవుతుందా, సెకండ్ బ్యాటింగ్ అడ్వాంటేజ్ అవుతుంది మనం చూడాలి. జనరల్గా ఏంటంటే ఈ సీజన్ ఎండింగ్ కాబట్టి సెకండ్ బ్యాటింగ్ అప్పుడు పిచెస్ మరింత స్లో అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ కనుక లేకపోతే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ కాబట్టి అలా ప్రమాదం కూడా ఉంది. కానీ వెంకటేష్ గారు ఈ సీజన్లో చూస్తే 200+ రన్స్ని అవలేలుగా కొట్టేశారు చాలా టీమ్స్. రీసెంట్గా లాస్ట్ మ్యాచ్లో కూడా చూస్తే గుజరాత్ చాలా ఈజీగా 18th ఓవర్ వరలోనే ఫినిష్ చేసినటువంటి పరిస్థితి. అందులోనూ ఇద్దరు కూడా సాయి సుదర్శన్ కానీ లేదంటే సుమన్ గిల్ కానీ, గిల్ కూడా హాఫ్ సెంచరీ తర్వాత తన స్ట్రైక్ రేట్ను విపరీతంగా పెంచుకుంటున్నారు. 6లు కొట్టకపోయినా కూడా ఓన్లీ బౌండరీస్తోనే ఒక రకంగా చెప్పాలంటే సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. సో 200+ చేసినా కూడా ఈజీ అయిపోవచ్చా ఏ టీంకైనా కూడా, ఆర్సీబీ కానీ లేదంటే గుజరాత్ టైటన్స్ కానీ? అంటే అది మిగతా అప్పుడు అది కరెక్టే విజయ్. కానీ ఫైనల్లో ఏంటంటే ఫైనల్లో చాలా ప్రెషర్ ఉంటుంది చేసింగ్ టీం మీద. ఫస్ట్ టీం కనుక 200+ స్కోర్ చేస్తే అది మామూలు సందర్భాల్లో దాన్ని చేంజ్ చేస్తారు. కానీ ఫైనల్లో ఏంటంటే ఇది ఫైనల్గా ట్రోఫీ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఆ ప్రెషర్ సిచ్యుయేషన్ వేరే ఉంటుంది. సో ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200, 220 కనుక ఎదిరిమైన బోర్డు మీద పెడితే అది చాలా సందర్భాల్లో విన్నింగ్ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. సో మిగతా మ్యాచ్లకి ఫైనల్కి ఆ తేడా ఉంటుంది. ఫైనల్లో పెద్ద స్కోర్ని చేంజ్ చేయడం అంత ఈజీ ఉండే పరిస్థితి ఉండదు. సో టాస్ ఏమైనా కీలకంగా మారే అవకాశం ఉందా? ప్లే ఆఫ్స్లో చూస్తే వరుసగా టాస్ ఓడిపోయినటువంటి జట్లకి అడ్వాంటేజ్గా మారింది. టాస్ గెలిచిన జట్లు ఓడిపోవడం జరిగింది. సో ఈసారి కూడా ఫినాలీలో అది రిపీట్ అవుతుంది. అదే ఇప్పుడు అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ బ్యాటింగ్ చేసే అడ్వాంటేజెస్, సెకండ్ బ్యాటింగ్ చేసే అడ్వాంటేజ్ అన్నీ చూసుకొని అది టాస్ కీలకం అవుతుందా లేదా అని చూడాలి. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఫస్ట్ బౌలింగ్ చేయడం చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం డైరెక్ట్గా మనం టాస్ కీలకంగా మారుతుందని ఈ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పే పరిస్థితి. సో మ్యాచ్ హీరోలు ఎవరు మారే అవకాశం ఉంది? ఏ టీంలో ఎవరు టాప్ ప్లేయర్గా, స్టార్ ప్లేయర్లుగా మారే ఛాన్స్ ఉంది ఫినాలీలో? ఇంకెవరు? కింగ్ అండ్ ప్రిన్స్, విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్. ఫోకస్ కూడా వాళ్ళిద్దరి మీద ఉంటుంది. అండ్ ఎవరు వాళ్ళు టీమ్స్కి వాళ్ళిద్దరు కూడా కీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు ఎవరు దగ్గరుండి టీంని గెలిపిస్తారు, ఎవరు ఆ మెంటల్ టఫ్నెస్ చూపిస్తారు. ఫైనల్ కావాల్సిన బిగ్ గేమ్, ఫైనల్లో ఈ నీడ్ బిగ్ గేమ్, అది ఎవరు చూపిస్తే ఎవరు గెలిపిస్తారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ బోత్ కింగ్ అండ్ ప్రిన్స్. సో ఫోకస్ అంతా కూడా వాళ్ళిద్దరి మీద ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఎవరు బెటర్? నిన్న చూసాం కదా, నిన్న మనం క్వాలిఫైర్ 2లో మనం చూసింది ఏంటంటే
ఫోకస్ వాజ్ ఆన్ బాబాయ్ సూర్యవంశీ అండ్ శుభ్మన్ గిల్. ఇద్దరు బాగా ఆడారు. కానీ ఫైనల్గా శుభ్మన్ గిల్ ఆ కుర్రాడి కంటే బెటర్గా పర్ఫామ్ చేసి తమ టీంని గెలిపించారు. సో సిమిలర్ సిచ్యుయేషన్ విల్ అపియర్ ఇన్ దిస్ మ్యాచ్ ఆల్సో. సో బౌలింగ్ విషయంలో ఏ టీం స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు, గుజరాత్ లేదంటే ఆర్సీబీ? బౌలింగ్లో గుజరాత్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది, బెటర్. అంటే ఈవెన్ ఆర్సీబీ బౌలింగ్ కూడా బాగుంది, కానీ గుజరాత్ ఏంటంటే రబాడా కానీ సిరాజ్ కానీ సూపర్ ఫామ్లో ఉన్నారు. పవర్ ప్లేలో వికెట్స్ తీస్తారు వాళ్ళు. తర్వాత మిడిల్ ఓవర్స్లో జేసన్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ వేస్తారు. రషీద్ ఖాన్ క్వాలిఫైర్ 2లో ఎక్కువ రన్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ రషీద్ ఖాన్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ బౌలర్. చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది రషీద్ ఖాన్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ. వాళ్ళ బౌలింగ్ లైనప్ చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ ఆర్సీబీ బౌలింగ్ కూడా బాగుంది. భువనేశ్వర్ కుమార్ ఈజ్ ఇన్ ద హ్యావింగ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఐపీఎల్ సీజన్స్. అలాగే హ్యాజల్వుడ్, జేకబ్ డఫీ, కృణాల్ పాండ్యా కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తారు. ఎటు వచ్చి ఏంటంటే వాళ్ళకి 5th బౌలింగ్ స్లాట్లో సుయాష్ శర్మ అంత ఎఫెక్టివ్గా లేడు. సో సుయాష్ శర్మ బదులు వేరే పేసర్ని ఆడించుకునే అవకాశం ఉంది వాళ్ళు. సుయాష్ శర్మ మినహా ఈవెన్ రసిక్ సలాం ద్వారా కూడా మంచి బౌలింగ్ చేస్తారు. బట్ ఓవరాల్గా తీసుకుంటే పెడిగ్రీ చూసుకున్నా లేకపోతే పర్ఫార్మెన్స్ చూసుకున్నా గుజరాత్ హ్యాజ్ ఏ స్లైట్ ఎడ్జ్ ఓవర్ బెంగళూరు ఇన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఎస్, ఫీల్డింగ్ కూడా చాలా కీలకంగా మారుతుంది. సో లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్లో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ వల్లే దాదాపు గుజరాత్ మ్యాచ్ను కోల్పోయింది. రజత్ పటిదార్కి సంబంధించిన క్యాచెస్ డ్రాప్ చేయడం వల్లే ఒక్క ఓవర్లోనే మొత్తం మ్యాచ్ స్వరూపం అంతా కూడా ఆర్సీబీ వైపు తిరిగిపోయింది. సో ఈసారి కూడా ఫీల్డింగ్ అనేది చాలా కీగా మారే ఛాన్స్ ఉందంటారా? ఫీల్డింగ్ చాలా కీలకం అవుతుంది. ఈవెన్ వైభవ్ సూర్యవంశీ క్యాచ్ కూడా డ్రాప్ చేసి స్థాయి సుదర్శన్ డ్రాప్ చేశారు. డిఫికల్ట్ ఛాన్స్ అది. సో అది కూడా వాళ్ళకి చాలా ప్రమాదంగా పరిణమించింది. సో ఫీల్డింగ్ యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ క్యాచెస్. మీరు టోర్నమెంట్ గెలవాలంటే నేను బ్యాటింగ్ బాగా చేస్తే సరిపోతుంది అనుకుంటే కాదు, బ్యాటింగ్ బాగా చేయాలి, బౌలింగ్ బాగా చేయాలి. ఫీల్డింగ్లో ముఖ్యంగా క్యాచెస్, ఇంపార్టెంట్ క్యాచెస్ పట్టుకోవాలి, లేకపోతే చాలా చాలా ప్రమాదంగా సో ఛాంపియన్ కావాలంటే ఆ సైడ్ ఇట్ షుడ్ బి గుడ్ ఇన్ ఆల్ 3 డిపార్ట్మెంట్స్. సో ఫీల్డింగ్ విషయంలో కూడా 2 టీమ్స్ చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం. ఎస్, వెంకటేష్ గారు ఓవరాల్గా చెప్పండి. టాప్ 2లో ఉన్న జట్లే ఫైనల్కి వచ్చాయి. సో 2 కూడా మంచి సమోజ్జీలుగా ఉన్నటువంటి టీమ్స్. మీ విన్ ప్రిడిక్షన్ ఎంత పర్సెంటేజ్ ఏ టీంకి ఉండబోతుంది? అంటే ఇప్పుడు మీరు జనరల్గా చూస్తే ఏంటంటే క్వాలిఫైయర్ 1 గెలిచిన టీమ్సే అవుట్ ఆఫ్ 15 టైమ్స్లో 12 టైమ్స్ గెలిచినట్టుగా ఉన్నారు. సో క్వాలిఫైయర్ 1 గెలిచిన టీంకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, చాలా రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు గుజరాత్ తీసుకోండి, నిన్నగాక మనం మాట్లాడి ఒక్కరోజు గ్యాప్లో సరిగ్గా రికవర్ అవ్వకుండా మెంటల్గా ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ అయి ఉంటారు. సో మనకి ఐపీఎల్ చరిత్ర ఏం చెప్తుందంటే క్వాలిఫైయర్ 1 గెలిచి కాస్త 4 రోజులు 4-5 రోజులు రెస్ట్ తీసుకొని ఆడిన టీమ్సే అదే అన్ని ఎక్కువ సందర్భాల్లో 12 సార్లు గెలిచారు వాళ్ళు. 3 సార్లు మాత్రమే ఇట్లా క్వాలిఫైర్ 2 గెలిచి వచ్చిన టీమ్స్ గెలిచిన పరిస్థితి ఉంది. హ్యావింగ్ సెడ్ దట్ ఈ అడ్వాంటేజ్, హోమ్ అడ్వాంటేజ్ ఏమో వీళ్ళ పక్షంలో. అందుకని నేను ఐ గివ్ 55% ఛాన్స్ టు ఆర్సీబీ అండ్ 45 టు గుజరాత్. చేసింగ్ అనేటువంటి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఉండకపోవచ్చు, అంటే కండిషన్స్ బట్టి ఉంటుంది. ఉండకపోవచ్చు. నేను అనుకోవడం, ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయకపోయినా వాళ్ళు చేసింగ్ బాగా చేస్తారు. గుజరాత్ మనం చూసాం, గుజరాత్ కూడా చేసింగ్ బాగా చేస్తారు, నేను కూడా మంచి చేజ్ చేశారు. సో ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ కంటే కూడా అదే పెద్ద డిఫరెన్స్ వస్తుంది అనుకోండి, డ్యూ ఫ్యాక్టర్ లాంటివి ఉంటే తప్ప. ఎస్, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం స్కోర్ బోర్డు మీద ఎన్ని రన్స్ పెడితే సేఫ్గా ఉండొచ్చు అనుకోవచ్చు? అట్లీస్ట్ 210 బోర్డు మీద పెట్టారు. 210 పెడితే దాన్ని మనం ఇందాక అనుకున్నట్టుగా మిగతా సందర్భాల్లో తేలికని చేజ్ చేస్తారు, కానీ ఈ బిగ్ ఫైనల్లో 210 అనేది డెఫినెట్గా చేసింగ్ టీం మీద ప్రెషర్ పెడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా IPL 2026 ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా కొంతవరకు ఆర్సీబీకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్సీబీ క్వాలిఫైర్ 1లో ముందుగానే ఫైనల్కి వెళ్ళింది కాబట్టి కాస్త రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్గా కూడా ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉండడం కూడా ఆ టీంకి ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారుతుంది. అదేవిధంగా అహ్మదాబాద్ అయితే గుజరాత్కి సంబంధించినటువంటి హోమ్ గ్రౌండ్ కాబట్టి గుజరాత్కు సంబంధించిన ఈ గ్రౌండ్లో ఆ టీం కెప్టెన్ శుభ్మన్ గిల్ వరుసగా ఇప్పటి వరకు కూడా సక్సెస్ అవుతూ వచ్చారు కాబట్టి కొంతవరకు గుజరాత్ టైటన్స్కి అది అడ్వాంటేజ్గా మారుతుంది. అయితే ఓవరాల్గా చూస్తే కాస్త ఎడ్జ్ ఆర్సీబీకి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ తిరిగి ఫైనల్లో గెలిస్తే వరుసగా 2 సార్లు 2025, 2026 వరుసగా IPL ట్రోఫీని గెలిచినటువంటి జట్టుగా ఉంటుంది. మరోవైపు కూడా గుజరాత్ టైటన్స్ కూడా ఏ మాత్రం మ్యాచ్కి అవకాశం ఇవ్వదు. సో గుజరాత్ కూడా ఆర్సీబీతో నువ్వు నేనా అన్నట్టు తలపడిపోతుంది. సో అద్భుతమైనటువంటి ఫీస్ట్ అయితే ఆదివారం జరిగే IPL 2026 ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులకు, అభిమానులకు, టీవీల ముందున్నటువంటి కోట్లాది మంది
క్రికెట్ అభిమానులు ప్రేక్షకులకు ఇవ్వబోతుందని చెప్పవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? ఈ మ్యాచ్‌లో హీరో అయ్యేదెవరు? సో విన్ చేయించేటువంటి క్రికెటర్ ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.